Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇరాన్తో సాగించిన యుద్ధం అమెరికా ఆర్థిక వెన్నెముకను ముక్కలు చేస్తుంది. అగ్రరాజ్యమని విర్రవీగేటువంటి స్థాయి నుంచి సొంత ఆయుధ నిల్వలు నిండుకొని బడ్జెట్తో అల్లాడేటువంటి పరిస్థితికి వాషింగ్టన్ చేరుకుంటుంది. కేవలం మాటల యుద్ధం కాదు, క్షిపణుల వర్షం కురిసినటువంటి ఈ పోరులో అమెరికా ఏకంగా $25 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 2.1 లక్షల కోట్లు పోగొట్టుకుందని పెంటగాన్ బడ్జెట్ చీఫ్ అధికారికంగా ప్రకటించడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. యుద్ధం మొదలైనటువంటి కేవలం 48 గంటల్లోనే $5.6 బిలియన్ ఆయుధ సంపద బూడిదైపోయిందంటే ఈ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ మూల్యం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అగ్రరాజ్యం ఆయుధాగారం ఖాళీ అవ్వడానికి దారి తీసినటువంటి పరిస్థితులేంటి? మిత్ర దేశాల తీరుపైన అమెరికా ఎందుకు అంతగా రగిలిపోతుంది అన్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా యుద్ధం అంటే కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, అది ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేసేటువంటి రక్కసి అని అమెరికాకు ఇప్పుడు బోధపడినట్లుంది. పెంటగాన్ వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం ఇరాన్ పైన దాడుల కోసం అమెరికా తన దగ్గర ఉన్నటువంటి అత్యంత అత్యాధునికమైనటువంటి క్షిపణులు, బాంబులను విచ్చలవిడిగా వాడేసింది. ఫలితంగా అమెరికా రక్షణ నిల్వలు ప్రమాదకరమైనటువంటి స్థాయికి పడిపోయాయి. ఈ లోటును పూడ్చుకోవడానికి రక్షణ బడ్జెట్ను ఏకంగా 40% పెంచాలని రక్షణ మంత్రి హెక్సెట్ ప్రతిపాదించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చేసినటువంటి తక్కువ పెట్టుబడులే ఇప్పుడు అమెరికా కొంప ముంచాయని ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. యుద్ధం ఓవైపు ఆర్థిక భారాన్ని మోపుతుంటే ఇంకోవైపు అంతర్గత రాజకీయాలు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. యుద్ధంపై డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు చేస్తున్నటువంటి విమర్శలు ఓటమిని కోరుకునేవిగా ఉన్నాయని హెక్సెట్ మండిపడుతున్నారు. ఇదే సమయంలో తనతో కలిసి రాని మిత్ర దేశాలకు, ముఖ్యంగా నాటో సభ్య దేశాలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కష్టకాలంలో సహకరించని దేశాల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తూనే ఇజ్రాయిల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలు ఆదర్శవంతమైనటువంటి మిత్రులుగా ఆయన అభివర్ణించారు. మరోవైపు ఇరాన్ కూడా ఈ యుద్ధం వల్ల తాము 25 లక్షల కోట్లకు పైగా నష్టపోయామని చెబుతుంది. అమెరికానే ఆ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ తెర వెనుక ఉద్రిక్తతలు మాత్రం తగ్గేలా కనబడడం లేదు. తాజాగా ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ చేసినటువంటి వ్యాఖ్యలు యుద్ధ క్షేత్రంలో కొత్త ప్రకంపనలు రేపుతున్నాయి. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఒక రహస్య ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉంది, దాన్ని చూస్తే అమెరికాకు గుండెపోటు రావడం ఖాయమంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రపంచ రక్షణ నిపుణులను ఆలోచనలో పడేశాయి. ఆ ఆయుధం ఏంటనేది సస్పెన్స్గా ఉంచినప్పటికీ అమెరికా యుద్ధ నౌకలు మునగడమే దీనికి ప్రశ్నార్థకం చేయబోతున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు హార్ముజ్ జలసంధిపై ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ను దిగ్బంధించి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలన్న అమెరికా వ్యూహాన్ని ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటుంది. అమెరికా గర్వంగా చెప్పుకునేటువంటి విమాన వాహక నౌక యుఎస్ఏ అబ్రహం లింకన్ పైన 7 క్షిపణులతో విరుచుకుపడి దానిని కొన్నాళ్ల పాటు నిర్వీర్యం చేశామని ఇరాన్ చెబుతుంది. అమెరికా దిగ్బంధనాలు ఉన్నప్పటికీ తమ నౌకలు గమ్యస్థానాలకు చేరుకుంటూనే ఉన్నాయని, తమను ఎవరూ ఆపలేరని ఇరాన్ స్పష్టం చేస్తుంది. యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టానికి అమెరికా పశ్చాత్తాపం చెందే వరకు పోరాటం ఆగదని ఇరాన్ శపథం చేస్తుంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మొత్తంగా చూసుకుంటే అమెరికా తన ఆర్థిక గాయాలను లెక్క పెట్టుకున్నంటున్న వేళ ఇరాన్ మాత్రం తన ప్రతీకార జ్వాలలను ఆయుధంగా మలుస్తుంది. తమ దేశం ఛిద్రమైనా సరే అగ్రరాజ్యం గర్వాన్ని అణిచడమే లక్ష్యంగా ఇరాన్ అడుగులు వేస్తుంది. ఈ పోరాటంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అన్నది పక్కన పెడితే ఇరాన్ ప్రయోగించబోయేటువంటి ఆ మర్మ ఆయుధం మాత్రం ప్రపంచ ముఖ చిత్రాన్ని, అమెరికా భవిష్యత్తును మార్చేస్తుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.